రాజు కదా తన పిల్లలని గూడు రేపి తన భుజముల మీదకి ఎత్తుకొని మోసినట్లు. నేనంటాను, అసలు పక్షిరాజు గూడు రేపడం ఎందుకు, రెక్కల మీద మోయడం ఎందుకు? ఏం పని బాటలేని పనులు కాకపోతే ఇవన్నీ. నేను అడుగుతా పక్షిరాజుని, ఏమడుగుతానంటే, బాగా ఉన్న గూడు రేపడం ఎందుకు, మరలా రెక్కల మీద మోయడం ఎందుకంటే? అప్పుడు పక్షిరాజు ఏమంటుందంటే, పని లేక కాదురా నాయన నేను గూడు రేపేది, ఈ కట్టుకున్న గూడుని ఎందుకు రేపుతున్నానంటే, నా కడుపున పుట్టిన నా బిడ్డలు నేనెంత ఉన్నతంగా ఉన్నానో వాళ్ళు కూడా అంత ఉన్నతంగా బ్రతకాలని. స్తోత్రం కలుగునగాక. నా కడుపున పుట్టిన బిడ్డలు నేను ఎంత ఉన్నత స్థితిలో ఎగురుతున్నానో, నేను ఎంత ఆధిక్యతను పొందుకున్నానో, నేను ఎంత పరిశుద్ధుడనో, నేను ఎంత నీతిమంతుడనో, నేను ఎంత అనించుడనో, ఆ బ్రతుకు